నమస్తే అందరికీ. నేను మీ భార్గవి. వెల్కమ్ టు భార్గవి ముచ్చట్లు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. దేని గురించి అని అంటే, తిరుపతిలో మీ పిల్లలకి కనుక అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటే, మేము మా పాపకి తిరుపతిలో అంటే తిరుమలలో ఎందుకు అక్షరాభ్యాసం చేసినాం, అసలు అక్కడ అక్షరాభ్యాసం చేయాలని ఎవరు చెప్పారు మాకు, అసలు అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే మనం ఏమేమి తీసుకెళ్ళాలి, అక్కడ ఎవరిని కనుక్కోవాలి, ఏమైనా టోకెన్స్ తీసుకోవాలా, ముందుగా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలా, అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్లు ఏంటి, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. నేను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. జనరల్గా మనందరికీ అక్షరాభ్యాసం అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఏంటి, బాసరలో ఉన్న సరస్వతీదేవి టెంపుల్ కదా. అక్కడికే వెళ్ళి చాలామంది అయితే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకుంటారనమాట. సో మేమైతే తిరుమలలో ఉన్న అయితే కొండపైన ఉన్న హయగ్రీవ స్వామి టెంపుల్లో అయితే మా పాపకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నాం. చేయించడానికి రీజన్ ఏంది అని అంటే, మాకు తెలిసిన ఒక గురువు గారు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్లో కనుక అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల చదువుకి చాలా మంచిదని చెప్పారనమాట. సో అందు గురించి అని మేము రెగ్యులర్గా తిరుమల వెళ్ళేసి వస్తూ ఉంటాము. సో మా సెంటిమెంట్ కూడా ఆ ప్లేస్ అనేది తిరుపతి అనేది. సో అక్కడ మా పాపకి అక్షరాభ్యాసం చేయిస్తే ఇంకా మంచిది అనుకున్నాము. సో అందుకని అప్పటికప్పుడు ఇంకా మేమైతే టికెట్స్ బుక్ చేసుకొని తిరుపతి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అయితే మీలో ఎవరైనా కూడా మీ పిల్లలకి అంటే మీ పాపకు కానీ మీ బాబుకి కానీ తిరుమలలో ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్లో కనుక అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు తిరుపతి వెళ్ళగానే ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే కోనేరు ఉంటుంది కదా, అయితే పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి అంటాం కదా మనం. పుష్కరిణి పక్కనే మనకి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి ఎదురుగానే పుష్కరిణికి ఎదురుగానే హయగ్రీవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసి అంటే ముందు రోజు మీరు ఏ రోజైతే మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్నారో ఆ రోజు కంటే కూడా ఒక రోజు ముందు వచ్చి కనుక ఇక్కడ గుడిలో ఉన్న ఈ పంతులు గారికి ఇట్లా మా పిల్లలకి అంటే మీ పాపకో బాబకో అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నామని ఒక రోజు ముందు కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక పంతులు గారు ఆయన పూజ షెడ్యూల్ని బట్టి మిగతా వాళ్ళ అక్షరాభ్యాసంకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనకి కలిపి చేస్తారా, ఒకే టైంకి కుదురుతుందా లేదా, ఏ టైంకి చేస్తారు, మీరు ఏ టైంకి చేయించుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కనుక ఒకసారి చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. అయితే మేము ముందు రోజు వెళ్ళినాం అనమాట. ముందు రోజు మెట్టదారి నుండి వెళ్ళడం వల్ల బాగా లేట్ అయిపోయింది. మేము పైకి కొండపైకి రీచ్ అయిపోయే వరకు మాకు ఆల్మోస్ట్ టైం 6 అయిందనమాట. సో నేను అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ కొండపైకి చేరుకోగానే నేను చేసిన పని ఏంది అని అంటే, ఫస్ట్ పంతులు గారికి అయితే వెళ్ళి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఏమనంటే నెక్స్ట్ డే అంటే రేపు మా పాపకి ఇట్లా మేము అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటున్నాము. అయితే మేము ముహూర్తం కూడా పెట్టించుకున్నాం అనమాట. అయితే మాకు టైం వచ్చేసి 11 to 11:30 మధ్యలో చేయించుకోమన్నారు మా పాపకి అక్షరాభ్యాసం. సో నేనైతే ఆ విషయం పంతులు గారికి చెప్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో మాకు కూడా ఫస్ట్ టైమే, ఇప్పటిదాకా మేము ఎవరికి కూడా మా పిల్లలకి కానీ ఎవరికి కానీ ఎక్కడ కూడా అక్షరాభ్యాసం చేయించలేదనమాట. ఈవెన్ మా లైఫ్లో కూడా మా పేరెంట్స్ కూడా అక్షరాభ్యాసం అనేది చేయించలేదు. సో నేను మాత్రం మా పిల్లలకి అన్నీ బాగా చేయించాలి అనుకున్నాను. సో దేవుడి దయ వల్ల తిరుమలలో చేసుకునే అదృష్టం అయితే దక్కిందనమాట. సో నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ హయగ్రీవ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాను అనమాట. వచ్చేసి ఇక్కడ చాలామంది పంతులు గారులు అంటే పూజారులు ఉన్నారు. అయితే వాళ్ళకి అడిగాను, నాకు ఎవరు అడగాలో తెలియక ఇట్లా రేపు మా పాపకి అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటున్నాం అనేసరికి అక్కడున్న పూజారులు నన్ను ఏమన్నారంటే, ఇక్కడ కాదు చేసేది, కళ్యాణ వేదిక అని ఉంటుంది. కళ్యాణ వేదిక అంటే పురోహిత్ సంఘం అంటారనమాట. కళ్యాణ వేదిక కానీ పురోహిత్ సంఘం అన్న ఒకటే. అక్కడ మీకు కళ్యాణం కానీ అంటే పెళ్ళి కానీ ఇట్లా అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ చెవులు కుట్టడం కానీ ఇవన్నీ అక్కడ చేస్తారు. 200 రూపీస్ టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ మీరు తీసుకుంటే ఎనీ టైం చేస్తారు. మీరు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళినా అక్కడ ఇవన్నీ చేయడానికి సపరేట్గా పూజారులు అయితే ఉంటారు, పంతులు ఉంటారు, వాళ్ళు చేస్తారని చెప్పారు అనమాట. సో నాకైతే కొద్దిసేపటి దాకా ఏం అర్థం కాలేదు. నాకు చెప్పిన వాళ్ళు అయితే ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్లో చేయించుకుంటే మంచిది, ఖచ్చితంగా హయగ్రీవ స్వామి టెంపుల్లోనే చేయించుకోండి అని చెప్పారు అనమాట. సో అక్కడ ఉన్న పంతులు గారు వాళ్ళందరూ అట్లా అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు కొద్దిసేపు. ఇంకా నెక్స్ట్ అయితే ఆ ప్లేస్ ఎక్కడుంది అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేసిన. ఇంకా నేను ఆ పంతులు గారిని అడిగితే, వెంగమాంబ అన్నదాన కేంద్రం నుంచి స్ట్రైట్గా వెళ్తే కనుక మధ్యలో ఒక రోడ్ వస్తుంది, అది క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తే పురోహిత్ సంఘం అని ఉంటుంది, కళ్యాణ వేదిక అన్న కూడా ఎవరైనా చెప్తారు. సో అందులో అయితే ఇవన్నీ చేస్తారని చెప్పారు అనమాట. సో ఆ రోజు నేను ఫుల్గా టైర్డ్ అయిపోయి వెతకలేకపోయినా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మాకే 4 o'clockకి దర్శనం స్లాట్ అయితే ఉందన్నమాట. సో మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట.
ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock మాకు దర్శనం అన్నాం కదా, మిడ్ నైట్ మేము 1 o'clock దర్శనం వెళ్ళిపోయి నెక్స్ట్ డే 6 కల్లా 5 o'clock వరకు బయటకు వచ్చేసాం అనమాట. దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి రాగానే నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ చేసిన పని ఏంటి అని అంటే ఈ పురోహిత్ సంఘం ఎక్కడుంది, కళ్యాణ వేదిక ఎక్కడుంది అని చెప్పేసి అని వెతికిన అనమాట. ఈవెన్ మనకి అక్కడ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి మీరు మొబైల్లో కూడా గూగుల్ మ్యాప్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. నేను అది చేసిన పని అదే. అక్కడ ఎవరిని అడిగినో ఇక్కడే అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే చెప్పట్లే అనమాట. సో నేనేం చేసిన అంటే నా మొబైల్లో పురోహిత్ సంఘం కళ్యాణ వేదిక అని ఇట్లా టైప్ చేస్తే మనకి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూపిస్తుంది. జస్ట్ 5 minutesలో వాకబుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి అంటే మనకి స్వామివారి టెంపుల్ ఉంటుంది కదా, పక్కనే పుష్కర్ని తర్వాత ఈ హయగ్రీవ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం మెట్లకి కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు వెంగమాంబ అన్నదాన కేంద్రం ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్తే మధ్యలో ఒక రోడ్ వస్తుంది. అది దాటితే కనుక నెక్స్ట్ మనకు కనిపించేది పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. అందులో ఇక్కడ స్వామివారికి సేవ చేయడానికి వస్తారు కదా, మనకు ఫుడ్ డొనేట్ చేస్తుంటారు, అంటే స్వామివారి దగ్గర సేవ చేస్తుంటారు, మనకు అన్నదాన కేంద్రంలో అన్నం వడ్డిస్తుంటారు వీళ్ళందరూ. సో వాళ్ళందరూ ఉండే వసతి గృహం ఉంటుంది కదా, ఆ ప్లేస్ పక్కనే కళ్యాణ వేదిక అని కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ నేనైతే ఆ కళ్యాణ వేదికకు అయితే రీచ్ అయిపోయాను అనమాట. అక్కడ అడిగేసరికి నాకు 200 rupees టోకెన్ తీసుకోవాలి, ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా మీరే తెచ్చుకోవాలని చెప్పారనమాట. ఇంతకీ పూజ సామాన్ల విషయానికి వస్తే కనుక మనకి ఏమేం కావాలి అని అంటే కనుక ఫస్ట్ అయితే స్లేట్, అక్షరాభ్యాసం అంటేనే ఈ పలక బల్పం కావాలి కదా, పలక బల్పం తీసుకోవాలి. వీటితో పాటు ఎన్ని పలకలు తీసుకోవాలంటే 5 పలకలు తీసుకోవాలి. ఒక పలక మీద మన పిల్లలతో రాయిస్తారు. మిగతా 4 పలకలు అయితే కనుక అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఎవరికైనా కూడా మనం పంచిపెట్టవచ్చు అనమాట. అట్లా పంచిపెడితే చాలా మంచిది. ఇంకా చిన్నపిల్లలకి ఇస్తాం కాబట్టి జస్ట్ ఒక చాక్లెటో ఏదైనా బిస్కెటో ఏదైనా ఇస్తే ఇంకా బాగుంటుంది. అట్లా ఇవ్వడానికి ట్రై చేయండి. మినిమం అయితే ఒక 5 పలకలు కొనుక్కోవాలన్నమాట. ఇంకా వీటితో పాటు కేజీంపావు కానీ 2 kgs కానీ బియ్యం తీసుకోవాలి. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, హారతి కర్పూరము, కొబ్బరికాయ, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. వీటితో పాటు ఒకటి ఇత్తడిది కానీ రాగిది కానీ పల్చని ప్లేట్ తీసుకెళ్ళాలి. అందులో బియ్యం పోసి పూజ చేస్తారనమాట. ఇంకా అందులోనే మనం స్వామికి అంటే ఈ పంతులు గారికి కూడా దక్షిణ కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ హయగ్రీవ స్వామి టెంపుల్లో చేయిస్తున్నాం కదా మనం అక్షరాభ్యాసం, ఇక్కడ చేయించుకోవాలనుకునే వాళ్ళైతే కనుక తప్పకుండా హయగ్రీవ స్వామికి అయితే కనుక మీరు యాలుకలు అంటే ఇలాచీలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక 1/2 kg ఇవ్వండి. అంత ఇచ్చుకోలేము, ఇలాచీలు బాగా రేటు కదా అనుకుంటే అట్లీస్ట్ ఒక 100 grams అయినా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత స్వామివారికి పూజలో పానకంలోకి లేదంటే మాల కింద గుచ్చి వేయమని యాలుకలు అంటే ఇలాచీలు అయితే ఇవ్వండి అనమాట. నువ్వు కళ్యాణ వేదిక అంటే పురోహిత్ సంఘంకి వెళ్ళి ఇట్లా అక్షరాభ్యాసం కోసం అని ఎంక్వైరీ చేసిన కదా, అయితే అక్కడ వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అంటే 200 rupees టోకెన్ కట్టేసి ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు అని చెప్పారనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 వరకు కూడా ఇవన్నీ కూడా చెవులు కుట్టడం కానీ అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ పెళ్ళి కానీ అన్నీ చేస్తామని చెప్పారనమాట. సో మేమైతే ఇంకా అక్కడ నుంచి సరే అని చెప్పేసి అక్కడే చేయిద్దాము, ఒకవేళ గుడిలో చేయనన్నారు అని చెప్పేసి అని బ్యాక్ వచ్చేసినాను అనమాట. వస్తూ ఉంటే మళ్ళీ నాకు హయగ్రీవ స్వామి టెంపుల్లో ఒక పంతులు గారు కనిపించారు. అప్పుడు జనాలు ఎవరు లేరు, ఇంకా టెంపుల్ కూడా ఓపెన్ అవ్వలేదు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే టైం జస్ట్ మార్నింగ్ 8 o'clock అవుతుందన్నమాట. సో నేనైతే అక్కడ ఉన్న ఒక పంతులు గారిని అడిగినాను, నిన్న ఇట్లా మా పాపకి అక్షరాభ్యాసం కోసం అని చెప్పి వచ్చాము, అయితే మాకు పురోహిత్ సంఘంలో చేయించుకోమన్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడున్న పంతులు గారు వాళ్ళందరూ కూడా పురోహిత్ సంఘానికి సంబంధించిన వాళ్ళు, సో వాళ్ళు మిమ్మల్ని అక్కడ చేయించుకోమని చెప్పారు, ఇక్కడ కూడా చేస్తాము మరేం పర్వాలేదు, మీరు ఏ టైంకి చేయించుకోవాలనుకుంటున్నారో ఆ టైంకి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పారు అనమాట. అప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎక్కడైతే మా పాపకి అక్షరాభ్యాసం చేయించాలి అని మనసులో అనుకొని ఇంటి నుంచి తిరుమల బయలుదేరినానో అదే ప్లేస్లో చేయించుకునే అదృష్టం నాకు దక్కింది అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ హ్యాపీగా అయితే హయగ్రీవ స్వామి టెంపుల్లోనే మా పాపకి అక్షరాభ్యాసం అయిందనమాట. సో నేను పంతులు గారికి అయితే చెప్పినాను అనమాట, 11 to 11:30 మా పాపకి అక్షరాభ్యాసం చేయించే ముహూర్తం అయితే పెట్టించుకున్నాం మేము. ఆ టైంలో మాకు కావాలి అంటే సరే మీరు 10:45 కల్లా వచ్చేయండి, ఇంకా ఒక 10 minutes ఇవేమేమి ఉన్నాయని చూసుకొని మనం అక్షరాభ్యాసం స్టార్ట్ చేద్దాం అన్నారు. సో ఇంకా ఫైనల్గా ఒక 10-15 minutes ఫాస్ట్గా ముందుగానే వెళ్ళిపోయి మేము అక్షరాభ్యాసం అయితే చేయించుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట. మంచిగా హ్యాపీగా అయితే అక్షరాభ్యాసం అయ్యింది. ఇంకా దీని తర్వాత మాకు ఆశీర్వచనం ఇచ్చారు. దాంతోపాటు మనం పంతులు గారికి మనకు అక్షరాభ్యాసం చేసినందుకు కొంచెం దక్షిణ కూడా పెట్టాలన్నమాట. అట్లీస్ట్ ఒక 1000 రూపాయలైనా పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు 1500 అడిగినా మీరు ఒక 1000 రూపాయలు పెట్టినా సంతోషంగానే తీసుకుంటారు. ఇదన్నమాట ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మీకు. అక్షరాభ్యాసంకి కావాల్సిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఏమైనా లేకపోయినా కూడా పర్వాలేదు, పంతులు గారు అడ్జస్ట్ చేసుకొని మరి పూజ అయితే బాగా చేస్తారనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మన ఛానల్ని మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హయగ్రీవ స్వామి గుడిలోనే ఎందుకు అక్షరాభ్యాసం చేయించినామంటే చదువుల తల్లైన సరస్వతి దేవికి సాక్షాత్తు గురువు అంట హయగ్రీవ స్వామి. ఆ స్వామి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే మంచిదని అనుకున్నాము. సో మేమైతే అందు గురించి అని హయగ్రీవ స్వామి టెంపుల్లో అయితే మా పాపకు అక్షరాభ్యాసం చేయించినాం అనమాట. ఇదనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.